చేసినటువంటి తప్పిదాలనాలా లేకపోతే నేరాలనాలా వాట్ టు సే వీఆర్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అరాచకమైనటువంటి విషయాలు గత 5 సంవత్సరాలుగా చేసిందెవరు? ప్రధానంగా ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఋషికొండకు సంబంధించినటువంటి నిజాలు గమనిస్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఒకే ఒక కారణం, ఎందుకు ఇంత విలాసవంతమైనటువంటి భవనాలు, ఎవరి కోసం, ఎవరి డబ్బుతో, ఏ ప్రయోజనం ఆశించి? బాధ్యత ఉండదా నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ అన్నటువంటి చర్చ నడుస్తోంది. నిజమే, బాధ్యత ఉంటుంది. కానీ ఎలా కావాలో అలా జీవోలు పాస్ చేసుకోవడం, ఎన్ని కోట్లు కావాలో అన్నీ లాగేసుకోవటం, అలాగే కనీసం మాత్రం టెండర్స్ పిలవకుండానే నామినేషన్ పద్ధతుల్లో 100 కోట్ల పనులు ఇచ్చేయడం, ఇదంతా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తతంగం అయితే దీని మూలాలు ఎక్కడున్నాయి? ఇలాంటి లోపాలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ప్రజల ధనంతో, ప్రజలు కట్టినటువంటి పన్నులతోటి విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకునేటటువంటి పద్ధతులు ఎందుకు ఉండాలి? వాటిని ఆపలేమా? ఏ రాష్ట్రంలో తీసుకున్నా, ముఖ్యంగా 2 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో జరిగినటువంటి వ్యవహారం గమనించినప్పుడు, ఇది ప్రజల ప్రభుత్వం అయినప్పుడు, ఈ ప్రజల కష్టంతో నడుస్తున్నటువంటి వ్యవస్థ అయినప్పుడు ఒక ముఖ్యమంత్రికి విలాసవంతమైనటువంటి భవనాలు కావాలా? ప్రధానంగా మనం ఇక్కడే ఆలోచించాలి. అనేక మందిని మనము ఉదాహరణగా తీసుకోవచ్చు. భారతదేశంలో ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, చాలా నిరాడంబరంగా బతుకుతున్నటువంటి వాళ్ళు. అలాగే ప్రధానమంత్రులు. చిన్న విషయమా ఇది? ప్రజల డబ్బును దోచేసుకోవడం, అలాగే విలాసవంతమైన జీవితం గడుపుకోవడానికి భవనాలు నిర్మించుకోవడం, అడ్డగోలుగా మాట్లాడడం. కనీసం మాత్రం ఋషికొండ దగ్గర అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణాల మీద అనేక మంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కూడా అప్లై చేస్తే కనీసం సమాధానం లేదు, స్పష్టత లేదు. అలాగే నాయకులు అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి ప్రశ్న వేస్తే నోబడీ ఈజ్ రెస్పాండెడ్. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఐ నాయకులు, అనేక పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు లోపలికి వెళ్ళాలి, ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత విధ్వంసం. కానీ ఎవ్వరిని అనుమతించాల, ఏ సమాచారం ఇవ్వాల, ఎందుకు